మాతృదేవోభవ. అమ్మాయని పిలువగని కమ్మని ప్రేమామృతం కడుగురిపించున్. అమ్మాయని పిలువగని కమ్మని ప్రేమామృతం కడుగురిపించున్. నెమ్మనమున అమ్మను నే నమ్మితి, నెమ్మనమున అమ్మను నే నమ్మితి, వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. అమ్మాయని పిలువగనే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1695వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిర్నామయ. స్తోత్రాలు పారాయణల యొక్క పరమలక్ష్యం ఏమిటో చెప్పుకోండి. అంటే మనం ఏదైనా స్తోత్రము పారాయణం చేసేటప్పుడు ఒక్కొక్క దాని యొక్క అర్థం తెలుసుకుంటూ కనుక చేస్తే విష్ణు సహస్రంలో ఈరోజు 10 నామాలు రేపు 10 నామాలు చెప్పిన 100 రోజుల్లో పూర్తి చేసినా ఎటువంటి దోషము లేదు. ఏమైనా దోషం వస్తుందని మీరు శంక పడితే ఇదిగో కొంగు బట్టే నా దోషం నాకు ఇచ్చేయండి, తీసుకుందుకు సిద్ధంగా ఉన్నా. అంతేకాని మేము రోజు చదువుతాం, 1000 రోజులు బట్టి చదువుతున్నాం, 1000 మంది చదువుతున్నాం, ఈ వ్యాఖ్యానాలు అనవసరం, ఇవన్నీ భగవంతుడు సంతోషించే విషయాలు కావు. ఈ గిన్నీస్ బుక్ రికార్డులు లెక్కలు డొక్కలు కాదు కావాల్సింది. ఇందువల్లే ధర్మం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది ఎక్కువైపోయింది. ఇది మళ్ళీ సామూహికం, దానికి ఒక పెద్ద ఊరేగింపు ఉద్యమం, వెంటనే ఇంకోటి మళ్ళీ శివ సహస్రనామ సంఘం అనడం గొడవ, దానికి తగిన ప్రవచనకర్తలు ప్రవచనాలు, ఏది గొప్ప అంటే ఏది గొప్ప. దాని మీదనే శ్లోకాలన్నీ పుడతాయండి. అవన్నీ అక్కడే వస్తాయండి. విష్ణు నామ సహస్రాచ్య శివనామైకముత్తమం, శివనామ సహస్రాచ్య దేవ్యా నామైకముత్తమం. ఎలా పుట్టే చూడండి ఇవన్నీ. విష్ణు సహస్రనామాలు 1000 చదవడం కంటే ఒక్క శివనామం చదవడం మంచిది. శివ సహస్రనామాలు 1000 చదవడం కంటే అమ్మవారి నామం ఒకటి మంచిది. నాబోటి అమ్మవారి భక్తులు ఎవరో పెట్టేస్తారు దీన్ని. ఎందుకంటే నేను అమ్మవారి పిచ్చి పట్టుకుంది ఇంకా. అందుకే ఖచ్చితంగా ఈ ఆరాధనలో ఈ రూపాల పిచ్చి పెరగకుండా మనం జాగ్రత్త పడాలి. నేను ఎన్నో సందర్భాల్లో విష్ణు సహస్రనామాన్ని లలితా సహస్రంతో పోలుస్తున్నా. అమ్మవారి సహస్రానికి విష్ణు సహస్రానికి తేడా ఏముందండి? ఎందుకు ఇవన్నీ పుట్టాలి? పుడుతున్నాయి. వారికి ఎవరికో అభిమానాలు ఉంటాయి, అవన్నీ మొత్తం లోకానికి అంటకట్టిస్తాను. అవి లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ నామం ఉంది, బాంబు లాంటిది అని చెప్పే స్తోత. విష్ణు సహస్రంలో ప్రతి నామానికి విష్ణువే కదండి అర్థం. ఆయన ఏమంటున్నాడు అంటే స్తోత్రం చేసేవాడిని కూడా నేనే. మరి ఇంకెవరండి తేడా? అద్వైతం కాకపోతే ఏముందండి? ఆ విషయం గ్రహించాలి మనం. స్తోత్రం చేసేవాడిని కూడా నేను అంటే రేపొద్దున మన పేరు మనం చెప్పుకుంటూ, మన గొప్పలు మనం చెప్పుకుంటూ నేను విష్ణువు అనకూడదు, అది అహంకారం. అది పౌండ్రక వాసుదేవుళ్ళ తయారవుతాం. ఆ నేను గ్రహిస్తే అది విష్ణువే అని తెలుస్తుంది. అది స్తోత. నేను విష్ణువు అంటే నేను ఏమిటో తెలిస్తే అది విష్ణువు. సబ్రహ్మ శశివత్సకరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్, అది అర్థమవుతుంది. ఆ స్తోత అంటే స్తోత్రం చేసేవాడిని కూడా నేనే. మరి చేసేవారెవరు, చేయించేవారెవరు, ఫలితం ఇచ్చేవారెవరు, ఈ స్తోత్రాన్ని ఇష్టపడేవారెవరు? ఉన్నదంతా ఒకటే. విష్ణు సహస్రంలో ఉన్నది అద్వైతం, భాగవతంలో ఉన్నది అద్వైతం, భారతంలో ఉన్నది అద్వైతం, రామాయణంలో ఉన్నది అద్వైతం, వెరసి ఉన్నది అద్వైతం. ఇంకా ఇతరత్ర ఏ సిద్ధాంతాలు ఉన్నా సరే అన్నీ ఉపగ్రహాలే. అసలు సిద్ధాంతం వేదం ప్రతిపాదించింది అద్వైతం. అది తెలుసుకోవడానికి అద్వైత భావన. ఆ భావన ఉంటే తప్ప అద్వైతం తెలుసుకోలేం. తెలుసుకున్నాక చేసేది ఏం లేదు. నా కుర్యాత్ న విజానేయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరం యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత రెండివాక. ఇంక చేయవలసింది ఏమీ లేదు. నా కుర్యాత్ నా విజానీయాత్, అసలు తెలిసిన తర్వాత తెలుసుకోవలసింది ఏమీ లేదు. సర్వం బ్రహ్మేత్యనుస్మరణ, అంతా ఒకటే, అంతా బ్రహ్మస్వరూపమే అని మనస్సులో స్మరించుకుంటూ తెలుసుకుంటూ భావించుకుంటూ యథాసుఖం తథా తిష్టేత్, ఉన్న చోటనే ఉంటూ దాని నుంచి మారడం దేనికి? ఈ స్తోత అన్నదానికి చేస్తున్నవాడు కూడా వాడే అని మనకు అర్థమైతే కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ చెయ్యడం అనే ప్రక్రియ మీద అంత పట్టుదల ఏముండదు. చేస్తే చేస్తాను, లేదా లేదు, ఇంకోటి చేసుకుంటాం. ఆ పని కూడా విష్ణు సహస్ర పఠనమే. పుస్తకం పట్టుకుని మన ఈ నామాలు చదివితేనే పారాయణమని,
వంట వండితే కాదని అనుకోకూడదు, వంట కూడా విష్ణు సహస్రమే, బట్టలు ఉతకడం కూడా విష్ణు సహస్రమే. అందుకే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ నశ్చన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యో వర్తంత ఇది ధారయన్. ఏ పని చేస్తున్నా సరే ఇంద్రియాలు ఇంద్రియ అర్థాలలో పడి వాటి పనులు చేసుకుంటున్నాయి. నేను విష్ణువునే అన్న భావన వదిలిపెట్టద్దన్నారు భగవద్గీతలో. అప్పుడు ఏ పని చేస్తే ఏమైందండి? అప్పుడు మనం చేసే ఉద్యోగం, మనం చేసే వ్యవసాయం, మనం చేసే వ్యాపారం, మనం చేసే వంట పని కాకపోతే పెంట పని, ఓ పెంట గొయ్యి ఉంది, అందులోంచి పెంట తీసుకెళ్ళి పొలంలో పోసాం, అది కూడా పవిత్రమే. అప్పుడు ప్రతి పనిని మనం గౌరవిస్తాం. లోకంలో ఇన్ని భేదాలు ఉంటాయండి. రకరకాల వృత్తుల పేరు మీద తిట్టు పదాలు ఏర్పడ్డాయండి మన భాషలో. ఎంత అవమానం అండి ఆ వృత్తి చేసే వాళ్ళకి, వాళ్ళు ఎంత బాధపడతారండి. అందుకే ఆ వృత్తులు చేయడం మానేశారు ఈవేళ. మళ్ళీ మనమే ఉంటున్నాం, ఎవరు దొరకట్లేదు. మనం ఆ కులంలో పుట్టుంటే తెలుసుండేది, ఎందుకు దొరకట్లేదు? దొరకపోవడానికి కారణం మనమే. ఆ వృత్తుల్ని, ఆ కులాల్ని మన ఇళ్లలో తిట్టుపదాలు చేసుకున్నాం. వాళ్ళకి అవి అర్థమైనాయి. తిట్టే పనులు మనం ఎందుకు చేయాలని మానేశారు. అందరూ గొప్ప గొప్ప పనుల కోసమే తాపత్రయపడుతున్నారు, చేయగలిగినా చేయలేకపోయినా. ఇప్పుడు ఆ గొప్ప పనులే మిగిలాయి, అసలు పనులు లేవు, తిప్పలు తప్పట్లేదు. ప్రపంచం అలా తల్లకిందులు కావడానికి కారణం మన దౌర్భాగ్యపు సంకుచిత మనస్తత్వం కాదండి. చదువుతున్నవాడు చేస్తున్నవాడు విష్ణువే అని భావన గ్రహిస్తే అసలు ఇంకా ఎవరిలోనైనా మనం భేదం అనేది చూస్తామో? ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఆ చేసే పని మానేయవలసిన పని ఏమిటి? అందులో కూడా అదే ఉన్నప్పుడు దాంట్లో ఎక్కువేమిటి తక్కువేమిటి, ఆదాయాన్ని బట్టి లెక్కలేమిటి? ఇదంతా కేవలం అద్వైత భావన లేకపోవడం వల్ల లోకంలో అన్ని వ్యాధులకి సమాధానం అద్వైతం. ఇప్పుడు చూడండి, స్తవ్యగా స్తోత్రం చేయబడేవాడు, స్తవ ప్రియగా ఆ స్తోత్రాన్ని ఇష్టపడేవాడు. స్తోత్రం గుణ సంకీర్తనము, స్తుతి అనే క్రియ, స్తోత్రము చేయుట, స్తోత్రము చేసేవాడు. అన్నీ విశ్వం విష్ణువు. ఈ స్థితికి చేరుకోవడానికి స్తోత్రం. అంతేగాని అన్నిసార్లు చేసాం, అక్కడ స్తూపం కట్టాం, ఇక్కడేదో ఇంకో లోపం. గవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత రణప్రియక. భగవంతుడు రణప్రియుడేమిటండి? ఆలోచించండి. ప్రపంచంలో శాంతిని స్థాపిస్తాం, అహింసని వ్యాప్తి చేస్తాం అని కొన్ని మతాలు పుట్టాయి. ఉదాహరణకి బౌద్ధం, అంతకుమించి జైనం. వ్యాప్తి చేయగలిగాయా? క్రైస్తవ మతానికి మూలమైనటువంటి యేసుక్రీస్తు మహానుభావుడు అపారమైన అహింసని బోధించాడు. సిలువ వేసేస్తే ఆ నెత్తురుతో అలాగే దాన్ని మోసాడు తప్పితే వాడిని ఎదిరించలేదు. కానీ ఆ క్రీస్తుని నమ్ముకుని క్రైస్తవులైన రాజులు తర్వాత ఏం చేశారండి? గెలీలియోని ఉరి తీశారండి. గెలీలియోని ఏ క్రీస్తుని నమ్ముకున్నారండి వీళ్ళు? నిక్కచ్చిగా మాట్లాడితే తేలిపోతుందండి అన్ని మతాల్లో. క్రీస్తు చెప్పాడు ఇలాంటి పనులు చేయమని. ఇక సరే, మహమ్మద్ ప్రవక్తను నమ్ముకున్నామని చెప్పిన కూడా లోకమంతా ఎంత తీవ్రవాదాలు సృష్టించేస్తున్నారో మనం చూస్తున్నాం. ఓ పక్క ప్రవక్త పేరు చెబుతున్నారు. మళ్ళీ ప్రవక్త ఎలాంటివి చేయమని చెప్పాడా? దక్షిణ కొరియాలో బౌద్ధ మతానికి సంబంధించి 2 మఠాల వాళ్ళు కొట్టుకుంటే భయంకర యుద్ధం జరిగితే 150 మంది చచ్చిపోయారు, 350 మంది గాయాలయ్యాయి. బుద్ధుడు చెప్పాడా? యశోధర త్యాగం చేసింది ఇందుకోసమా? జైన మందిరాలన్నీ వీరశైవులు పాడు చేసేశారు. రకరకాల శివాలయాలు విష్ణువాలయాలుగా మారిపోయాయి. చర్చకు సిద్ధం. పేర్లతో నిరూపించేస్తాం, ఇప్పటికే ఉన్నాయి. నిజాన్ని ఒప్పుకుందాం, దయచేసి నిజాన్ని ఒప్పుకుందాం. రకరకాల శివాలయాలు వైష్ణవాలయాలుగా మారిపోయాయి 11వ శతాబ్దంలో. కాలం చెబుతా, నిరూపణ చేస్తాం. ఇంకొకరు ఎవరో విదేశీయులు వచ్చారు, వారు రామాలయాలు కొట్టారు, మసీదులు కట్టారు. మళ్ళీ వాటిని కొట్టారు, ఏదో చేశారు. జాషువా మహాకవి ఎప్పుడో చెప్పారు, ఎన్నో ఆలయాలు కొట్టి మసీదులు కట్టారు, ఈ మసీదులు ఏ రూపమునెత్తనున్నవో ఎవడెరుంగో అన్నాడు. మా కవిని మించిన బ్రహ్మజ్ఞుడు, కవిని మించినటువంటి దైవం లేరండి. నాకు నన్నయ్య నుంచి జాషువా వరకు అందరూ పాదాభివందనం చేయదగిన మహానుభావులు. మా కవులు ప్రపంచం మొత్తం గురించి మాట్లాడతారండి. ప్రవచనం చెప్పే వాళ్ళకి మాకు చాలా తేడా ఉందండి. నేను ప్రవచనకర్తను అనడానికి పెద్ద గర్వపడను ఆ విషయం. నేను కవిని, నేను అవధానని. ప్రవచనం చెప్పడం ఒక చిన్న విషయం. ఇది ఎడమకాలి గోటితో పని చాలా తేలిగ్గా చేస్తాం ఆ విషయాన్ని. కవిత్వం చెప్పాలి, అవధానాలు చేయాలి, కావ్యాలు రాయాలి, అది గొప్ప. ఊరికే పురాణం చెప్పడం ఏముంది, ఏదో ఒకటి చెప్పొచ్చు, తోచింది, ఉన్నది లేనిది, పొట్టకథలు. నేను కవిని. కాలం అలాంటిది కాబట్టి అడుగుతున్నారు కాబట్టి అది కూడా చేయగలం, అది కూడా మేము బ్రహ్మాండంగానే చేస్తాం. ఆ ప్రవచనం కూడా చాలా విశేషంగా, చాలా భిన్నంగా, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే నేను కవిని. సృజన మా చేతిలో పని, భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి. జాషువా అంతటి కవి, స్పష్టంగా చెప్పాడు. అవన్నీ కూల్చి మీరు మసీదులు కట్టారు, ఈ మసీదులు ఏ రూపం ఎత్తగలవో కాలమెరుంగు నువ్వు లోకమెరుంగు అన్నాడు.
సరిగ్గా జరుగుతున్నది అంతే కదండి. నిష్పక్షపాతంగా అన్ని మతాల గురించి ఆలోచిద్దామండి. నిష్పక్షపాతంగా అన్ని జరిగింది అదేనండి. ఎందుకు జరిగిందండి? రణం లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుకే భగవంతుడు రణప్రియ. మనమేదో సిద్ధాంతాలు చెప్పినంత మాత్రాన శాంతి సాధింపబడదు. అందరూ అలా ఉండరు. అందుకే హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలకు ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు చేతనైన వాళ్ళు కాబట్టి ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు లేని దేవతలు ఉన్నారంటే చేతకాని వాళ్ళని అర్థం అనమాట. శంఖివన్ గది శార్గి శంఖి చక్రీ చ నందకి. గద ఉంటుంది, దాని పేరు కౌమోదకి. శార్ంగరం అనే ధనుస్సు ఉంటుంది, దాని పేరు శార్ంగరం. చక్రం ఉంటుంది, దాని పేరు సుదర్శనం. చక్రం ఉంటుంది, సుదర్శనం. నందకం ఉంటుంది, దాని పేరు ఖడ్గం ఉంటుంది, దాని పేరు నందకం. శంఖం ఉంటుంది, దాని పేరు పాంచజన్యం. ఎందుకు ఈ పంచాయుధాలు? పంచాయుధ స్తోత్రం కూడా ఉంది, శంకరాచార్య రచించింది. ఆయుధాలు లేకుండా ధర్మరక్షణ సాధ్యం కాదు. లోకంలో శాంతి ప్రవచనాలకు అందరూ పడిపోరు, సాధ్యం కాదు. అది ఆయుధం ధర్మాన్ని రక్షణకు ఉండాల్సిందే. అందుకే భగవంతుడు ఆయుధం పట్టాడు. రామావతారంలో పట్టాడు, కృష్ణావతారంలో పట్టాడు. త్రిపురాసుర సంహారం కోసం బుద్ధ అవతారం ఎత్తినప్పుడు మరొక రకమైన ఆయుధం పట్టాడు. త్వరలో చూస్తాం విష్ణు సహస్రంలో ఏ ఆయుధం పట్టాడు. అది ఆయుధమే. ఆయుధం అంటే కత్తి ఇలా పొడుగ్గా ఉండి పదునుగా ఉండక్కల్లా. రకరకాల ఆయుధాలు, వ్యూహం కూడా ఆయుధమే. ఒక వ్యూహం వేశాడు, తప్పదు. అంచేత రణప్రియ, ధర్మరక్షణార్థం రణప్రియ. యుద్ధం అనగానే చెడు అనకూడదు. ధర్మం కోసం చేసే యుద్ధం యజ్ఞంతో సమానమని చెప్పారు. హింస అనగానే హింస అని తీసిపారేయకూడదు. ధర్మం కోసం జరిగేటువంటి హింస యజ్ఞంతో సమానం అన్నారు. ఎందుకంటే దుర్మార్గులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు హింస తప్పితే ఇంకో మార్గం లేదండి. వారు హింస చేస్తూ ఉంటే మనం ఏదో అహింస పరమోధర్మ కంటే వేసేస్తాడు వాడు వచ్చేసి. ఎప్పుడూ సద్గురు శివానందమూర్తి గారు చెప్పినట్టే, యుద్ధానికి మనం మొదటి కారణం కాకూడదు మిత్రమా, కానీ యుద్ధం వస్తే మొదటి బాణం మనమే వేయాలి. యుద్ధానికి మనం మొదటి కారణం కాకూడదు, కానీ మిత్రమా యుద్ధం వస్తే మొదటి బాణం మనమే వేయాలన్నారు మా సద్గురువు. తప్ప వాడు వేశాక చూద్దామంటే అప్పటి వరకు మనం ఉండాలిగా, పోతే మొదటి బాణానికి. అంచేత భగవంతుడు రణప్రియ. ఇప్పుడు చూడండి, పూర్ణక, కామపూర్ణక, శక్తి పూర్ణక. కోరికలు పూర్తిగా నిండినవాడు. ఏమీ కోరికలు లేవు భగవంతుడికి. ఏముంటాయి? భగవద్జ్ఞానం కలిగిన వాడికి కూడా ఏమీ ఉండవు. శక్తిపూర్ణక, సంపూర్ణమైన శక్తియుక్తులు కలిగినవాడు. శరీరం సన్నగా ఉండొచ్చు, లోపల మనోధైర్యం చాలా గట్టిగా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఒక శాస్త్ర రహస్యం ఒకటి చెబుతానండి, ఈ మధ్యనే చదివింది. శరీరం బాగా 6 ప్యాక్ 8 ప్యాక్ ఉండే వస్తాదులు లాంటి వాళ్ళు ఉంటారు చూడండి. కొంతమంది ఈ హిందీ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఛాతీ విరగబొడుచుకుని ఇలా చూపిస్తూ ఉంటారు. వాళ్ళ గుండె చాలా పిరిగ్గా ఉంటుందండి. ఖచ్చితంగా 90% నిరూపణ, మైక్ టైసన్ సహా. వాళ్ళ గుండె చాలా పిరికండి. జీవితంలో ఏ పరిస్థితికి వాళ్ళు తట్టుకోలేరని చిన్నపిల్లాళ్ళ కంగారు పడిపోతారండి. బక్కగా రమణారెడ్డిలాగా ఉంటాడు ఒకడు, దూసుకుపోతాడండి వాడు. కారణం ఏమిటంటే దానికి జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారిని ఆయన మణిద్వీపం అనే కావ్యంలో చెప్పారు. మహానుభావుడు నిజంగానే. విజయనగరం మహారాజా కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగానో ప్రిన్సిపాల్గానో పనిచేశారు. అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో అద్భుతమైన శ్లోకాలు రాశారు. అది ఈ మధ్యనే ఇంకా అవుతోంది. అందులో స్త్రీ పురుషుల మధ్యలో బలం ఎందుకు భేదంగా ఉంటుంది, స్త్రీని ఎందుకు అబల అంటారు, ఎందుకు ఆ తేడా అంటే శరీరంలో ఉండే 7 ధాతువులలో 6 ధాతువులే స్త్రీలో ఉండి 7వ ధాతువు రక్తంలో కలిసిపోతుంది. పురుషుల్లో 6వ ధాతువు 7వ ధాతువుగా మారుతుంది. ఆ 7వ ధాతువే శుక్రం, వీర్యం. అది తేడా. సరిగ్గా ఈ శరీర బలం పెంచుకోవడం కోసం కుస్తీలు చేసేవాళ్ళు, కసరత్తులు చేసేవాళ్ళలో కూడా వీళ్ళలో ఉండేటువంటి శుక్రం నెత్తుల్లో కలిసిపోతుంది. ఈ స్త్రీత్వం సంభవిస్తోంది వాళ్ళకి. అందుకే ఈ ఛాతీ మీద వాళ్ళకి వెంట్రుకలు ఉండవు. మీరు చూసుకోండి. ఈ వస్తాదులు అన్నవాళ్ళు ఎవరన్నా, మైక్ టైసను, మేవెందరు, ఈ రకరకాల వస్తాదులు ఎవరు, కుస్తీ పోటీల్లో పాల్గొనేవాళ్ళు ఎవరినైనా మీరు సినిమా వాళ్ళలో కూడా 6 ప్యాక్ 8 ప్యాక్ పెంచిన వాళ్ళని చూడండి, ఇక్కడ ఛాతీ మీద వెంట్రుకలు ఉండవండి. అది స్త్రీల. త్వక్ చర్మం, అశ్రుక్ రక్తం, మాంసం మేధస్సు కొవ్వు, అస్థి ఎముక, మజ్జ మూలగ, 7వది శుక్రం. ఈ 7వ ధాతువు పురుషుల్లో తయారవుతోంది. స్త్రీలో మజ్జాధాతువు రూపంలోనే రక్తంలో కలిసిపోతుంది.
స్త్రీకి 7వ ధాతువు శోణితం, పురుషుడికి 7వ ధాతువు శుక్రం. ఈ శోణితం ఎక్కడది స్త్రీకి? ఇదివరకు ఉంది కత్వ అగస్సులకు 2వ ధాతువేగా, అంచేత 7వ ధాతువుగా మళ్ళీ 2వదో వచ్చింది, వెనక్కి వెళ్ళి అందులో కలిసింది. పురుషుడికి అలా కాదు, ఇంకా సారవంతమైన పదార్థం మధ్య అంటే ఎముకల మధ్యలో ఉండే మూలగ నుంచి తయారై అది మళ్ళీ వీర్యం అవుతుంది. ఆ రేతస్సు అంటారు, దాన్ని వీర్యం అంటారు. అది కలిగి ఉండడం వల్ల పురుషుల్లో బలం ఎక్కువ. ఈ కసరత్తులు కుస్తీలు పట్టేవాళ్ళు అది తయారవ్వదు, అందుకే వీళ్ళకి సంతానాలు కలగడం కూడా కష్టం. ఇది మనం అంగీకరించాలి మూలం. ఇది స్త్రీలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానం అవసరం లేదమ్మా. కొన్ని రంగాల్లో చాలా ఉన్నతులు స్త్రీలు. ఎప్పటికీ మేము పిల్లల్ని కనలేము, ఎప్పటికీ మేము పాలన ఇవ్వలేము, ఎప్పటికీ స్త్రీలకుండే సహనం మాకు లేదు, ఎప్పటికీ స్త్రీలకుండే చురుకుతనం మాకు లేదు, ఎప్పటికీ స్త్రీలు చేసే సాహసం మేము చెయ్యలేము. అన్ని రంగాల్లో స్త్రీలు గొప్పవాళ్ళు అయి ఉంటే ఇది అన్నిట్లోనూ స్త్రీలు పురుషులతో సమానం. స్త్రీలకు అవమానం అంటది పురుషులతో సమానం కావడం. పురుషుడి కంటే ఎక్కువ, అది పరాశక్తి సృష్టికి మూలం అన్నారు. ఆవిడకంటే ఎవరైనా ఎక్కువ ఉన్నారా? కానీ తేడా ఏమిటంటే అన్నం రక్తమైంది, అశ్వక్ చర్మం ఏర్పడింది, చర్మం అన్నసారం రక్తమైంది, అశ్రుక్ రక్తం గడ్డగట్టి మాంసమైంది, 3వ ధాతువు. మాంసం కాస్త ఇంకా మూలంగా తయారై కాస్త పేరుకుని తెల్లగా కొవ్వు అయింది, అదే మేధస్సు. ఒత్తు పెట్టకూడదు, మేధస్సు. మేధర తడకలో మేధ రాసి సూ కింద సావొత్తు రాయాలి. మేధస్సు అనకూడదు. అసలు మేధాశబ్దం తెలివితేటని ఎప్పుడు మేధాశక్తి అని వాడాలి, మేధస్సు అని వాడడం తప్పు. మేధోమథనం అంతకంటే తప్పు, మేధామథనం అనవలసింది. బాగా వాడేస్తున్నారు మేధోమథనం, మేధోవలస. అది మేధోవలస మరీ తప్పు, దుష్ట సమాసం. మేధోమథనం తప్పు, మేధామథనం, మేధాశక్తి. అక్కడ ఒత్తుంటుంది, మేధా దక్షిణామూర్తి. ఇది మేధస్సు, కొవ్వు. ఆ కొవ్వు నుంచి ఎముక ఏర్పడింది, తెల్లగా ఉంటుంది ఎముక. అందుకే కొవ్వు తెల్లగానే ఉంటుంది. కొవ్వు గట్టిపడి ఎముక అవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది ఎముక. ఆ ఎముక మధ్య రంధ్రంలో మళ్ళీ మూలగా వస్తుంది, దాన్ని మధ్య. ఇది స్త్రీ పురుషులిద్దరికీ ఉంటుంది. 6 ధాతువుల వరకు ఇద్దరికి సమానం. 6వ ధాతువు ఏర్పడ్డాక స్త్రీకి అది శోణితంలో కలిసిపోతుంది, మళ్ళీ 2వ దాంట్లోకి. శోణితం అంటే రక్తం. పురుషుడికి ఇంకాస్త ఏదో వెన్న నెయ్యి అయినట్టుగా వీర్యంగా మారుతుంది. అందుకని తేజస్వంతుడు అవుతున్నాడు, శక్తిపూర్ణ అవుతున్నాడు. అందుకని పూర్ణ పురుషుడు అనేటువంటి మాటలు ఉంటాయి, పూర్ణ స్త్రీ అనే మాటలు ఉండవు. ప్రకృతిగా పక్కన చేరేది స్త్రీ. అందుకే పూర్ణ శబ్దానికి మీరు ఇంకొక వ్యాఖ్యానం చూడండి, చక్కగా మనకు బాగా అర్థమవుతుంది. ఆడవాళ్ళని వ్రతాల్లో పూజల్లో ఎడం వైపు ఎందుకు కూర్చోమన్నారో కూడా తెలుస్తుంది, దాన్ని ఎంతవరకు అనుసరించాలో ఎక్కడ చాదస్తం ఉందో కూడా తెలుస్తుంది. పూర్ణక అంటే పూర్ణ బిందువు, కామపూర్ణ, శక్తిపూర్ణ, పూర్ణ జ్ఞాని, పూర్ణకామి, పూర్ణమేవ భవతి అన్నారు పూర్ణమీమాంసా దర్శనంలో. అది పూర్ణ జ్ఞానం పొందడం. అది అలాంటి ఇదివరకు మనం పూర్ణమేదం పూర్ణమద చాలాసార్లు చెప్పుకోండి. ఇక్కడ అలా కాదు, 0 ఉందండి. 0కి మీరు ఎడం వైపు అంటే 0కి ఎడం వైపు కుడివైపు ఉంటాయి, ఇది 0 కదా, అంటే ఇది మనమే 0 ఎదురుగా మనం ఉన్నాం. అంచేత 0కి ఎడం వైపు అంటే మనకి ఎడం వైపు. 0కి ఎడం వైపుని 1 అయ్యండి, 10 అయింది. ఇంకో 2 అయ్యండి, 210 అయింది. 3 అయ్యండి, 3210 అయింది. 4 అయ్యండి, 43210 అయింది. ఎడం వైపుని అంకెలు పెంచుకుంటూ పోతున్న కొద్దీ మీకు దాని విలువ పెరిగింది. కుడివైపున వేయండి, 0 తర్వాత 1 ఏం కాల, 2 ఏం కాల, 3 ఏం కాల, 6 ఏం కాల, ఏం వేసినా కుదరదు. అంచేత నువ్వు పూర్ణ పదార్థం నుంచి సృష్టి పెరగాలి అంటే ఎడం వైపు ఉండేటువంటి సంఖ్యలు పెరగాలి. ఆ పూర్ణ పదార్థం పురుషుడు. ఈ సృష్టి పెరగడానికి మూల కారణమైన ప్రకృతి స్త్రీ. అందుకని పురుషునికి ఎడం వైపున స్త్రీని కూర్చోబెడతారు. ఇది సంకేతం మాత్రమే. కూర్చోకపోతే కొంపలు అంటుకుంటాయని కాదు, గొడవెట్టేక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో భర్తకి భార్య కుడివైపున ఉండడం కూడా సంప్రదాయం ఉంది. ముఖ్యంగా దానం ఇచ్చేటప్పుడు చెబుతారు అన్నమాట. ఉన్నాయి, దాని తేడాలు దానికి ఉన్నాయి. అంత మొండి పట్టు పట్టాల్సిన పని లేదు, కానీ విషయం ఇది. అంటే పూర్ణ పదార్థాన్ని మీకు ఎడం వైపు అంకెలు చేరుకుంటూ పోతే ఇప్పుడు సృష్టి పెరుగుతుంది, కుడివైపు చేరుకుంటున్న పోతే ఇంకా ఉండదు, ఏం ఉండదు. అందుకే వ్యాకరణంలో కూడా వ్యాకరణం అర్థమైతే ఇది అర్థమవుతుంది. వ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయ విభాగం అంటారు కదా, మూల ధాతువు ఉంటుంది. ధాతువే కదా, ధాతువుని వీర్యాన్ని ధాతువు అని కూడా అంటారు. ఆ ధాతువు పూర్ణం అనుకోండి, ఆ ధాతువుకి మీరు ఇటుపక్క చేర్చినవన్నీ ప్రీపోజిషన్, ఉపసర్గ అంటారు. ఉపసర్గ అంటే సృష్టికి సమీపంలో, దాని అర్థమేది. ఉపసర్గలు పెంచిన కొద్దీ దాని అర్థాలు మారుతూ ఉంటాయి. ప్రత్యయం చేరినప్పుడు అర్థం అయిపోతుంది. ఎంతకుమించి పెరిగేది ఏముండదు అర్థం ప్రత్యయంతో. ఉపసర్గాలను బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. అంచేత స్త్రీ స్వరూపం కారణంగా, ప్రకృతి కారణంగా సృష్టి వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది, రూపం మారిపోతూ ఉంటుంది. ఉపసర్గ ప్రత్యయం అక్కడికి అయిపోతుంది.
ఎడమవైపు పెరించిన కొద్దీ దానికి సున్న విలువ పెరిగింది. కుడివైపు ఎన్ని వేసినా ఒకటే పెరగదు, సున్న ముందుంది. అంచేది ఇది పూర్ణస్వరూపం. భగవంతుడిని పూర్ణ అని ఎందుకు అన్నారు అంటే ఎడమవైపు ఉంటుంది సృష్టి, ప్రకృతి, స్త్రీ. పురుషుడు పూర్ణ పురుషుడు, ఎందుకంటే కామపూర్ణ, శక్తి పూర్ణ. ఆ పూర్ణత్వం వీర్యం వల్ల, రేతస్సు వల్ల వస్తుంది. పురుషుడు ఊరికే దీన్ని ఊరికే వెర్రి పదార్థాన్ని నమ్ముకుని కూర్చోవడం కాకుండా ఆ రేతస్సుని తేజస్సుగా మార్చుకోవాలి. అది ఊర్ధ్వ రేతస్కులుగా మనం కాగలిగితే ఈ సుషుమ్నా నాడిని లోకి ప్రవేశించగలుగుతుంది. భూమధ్యంలో ఉండే జ్ఞాననేత్రంతో జగత్తంతా మిథ్య అని వశిష్ఠ మహర్షి తెలుసుకున్నట్టే మనము తెలుసుకోగలుగుతాం. ఇంత గొప్ప తత్వం ఒక్కొక్క నామం వెనకాల వ్యాఖ్యానంలో ఉంది. దీన్ని సమాజం మీద ప్రేమతో, ఏ వర్గం పట్ల ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన ద్వేషం కానీ లేకుండా నిష్కల్మషంగా నిజం మాట్లాడే దృష్టితో మనం విష్ణు సహస్రం, లలితా సహస్రం వంటివి చదివితే భగవంతుడు దేనికి ఏ అర్థం తోపించాలో అవన్నీ స్ఫురింపజేస్తాడు. స్ఫురణానామ పుమాన్ రూప నీలనీరద సన్నిభ సా అర్జునస్య రథకోబరే స్థిత. భారతంలో ఉన్నవాటే. స్ఫురణ అంటేనే భగవంతుడయ్యా, అది నీలమేఘశ్యాముడయ్యా, అది వేణువు ధరించిందయ్యా, అది అర్జునుడు రథంలో ఉందయ్యా. నా శ్రీకృష్ణ పరమాత్మ దయ ఉంటే తోచని విషయాలు ఉంటాయండి? తోచకుండా ఉండడం అనేది ఉంటుందా? మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు భాష కూడా ఆ స్ఫురణ, రసస్ఫురణ కలిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం